హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఎం బ్యాంకు పైసా బజార్తో టైప్ చేసుకునేసి ఒక కొత్త క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేసింది. అదే పైసా ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది ఆన్లైన్ స్పెండ్స్ పైన, ఆఫ్లైన్ స్పెండ్స్ పైన క్యాష్ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఒక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకోవాలా వద్దా, దీని ఫ్యూచర్స్ ఏంటి, మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం పైసా ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది ముందుగానే చెప్పాను, ఇది ఒక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనేసి. సో ఇక్కడ ఎఫ్డి విషయానికి వచ్చినట్లయితే మనము ఫస్ట్ ఎఫ్డి అమౌంట్ అనేది 2000 నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. 2000 నుంచి 10,000 వరకు ఎంతైనా చేసుకోవచ్చు. మినిమం 2000 అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2000, 10,000 అని చెప్పడానికి రీజన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ పైన మనకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ అనేది ఎఫ్డి అమౌంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు 2000 ఎఫ్డి చేసుకునేసి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఆన్లైన్ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఆఫ్లైన్ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు 10,000 డిపాజిట్ చేసి, అంటే ఎఫ్డి చేసి మీరు ఈ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకున్నారనుకోండి, ఆన్లైన్ స్పెండ్స్ పైన 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆఫ్లైన్లో యాజ్ యూజువల్గా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇంక యూపీఐ పేమెంట్ చేసుకున్నా కూడా మనకి ఈ క్రెడిట్ కార్డులో మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అది కూడా 1% వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉందన్నమాట. అదేంటంటే ఈ క్రెడిట్ కార్డులో మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది యూపీఐ స్పెండ్స్ పైన రావాలంటే మీరు మినిమం యూపీఐ స్పెండ్స్ పైన ఎంత స్పెండ్ చేయాలంటే 2000 చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే 1% వస్తుంది. సో 2000 చేస్తేనే మనకి యూపీఐ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదంటే లేదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఈ క్యాష్ బ్యాక్ని మనం రిడీమ్ చేసుకోవాలంటే రిడీమ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి రిడీమ్ ఫీజు కూడా లేదు. ఇంక ఇక్కడ వచ్చే క్యాష్ బ్యాక్ పాయింట్స్కి ఏమైనా క్యాపింగ్ ఉందంటే 100% ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే పర్ డే మనకి 500 క్యాష్ పాయింట్స్ అయితే లిమిట్ అయితే, అంటే క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. మంత్కి అయితే 3000 క్యాష్ పాయింట్స్ అయితే లిమిట్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో పర్ డే మనం 500 తీసుకోవచ్చు, మంత్లీ అయితే 3000 తీసుకోవచ్చు అనమాట. సో అంతకుమించి తీసుకోవడానికి లేదు. ఇదో క్యాపింగ్ విషయం అయితే ఇదనమాట. ఇక్కడ 1 క్యాష్ పాయింట్ వాల్యూ మీరు చెప్పలేదు అంటే 1 క్యాష్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీతో అయితే సమానం అనమాట. ఇక్కడ మనకి మినిమం రిడీమ్ చేసుకోవాలంటే మన దగ్గర 500 క్యాష్ పాయింట్స్ అయితే ఉండాలి. సో 500 క్యాష్ పాయింట్స్ ఉంటే మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పినట్లు మనకి రిడీమ్ చేసుకున్నట్లయితే ఎటువంటి రిడీమ్ ఫీ అనేది మనకైతే ఉండదన్నమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్లో కూడా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రూపేలో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే చాలా రకాల ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి చూసుకున్నట్లయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేక్ మై ట్రిప్లో 10% ఆఫరు, అలాగే బోట్లో 500 ఆఫరు, యాత్రలో 15% ఆఫర్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ ఒకసారి చూసుకుంటే రూపే వేరియంట్లో వచ్చినట్లయితే మీకు ఈ టోటల్ బెనిఫిట్స్ అనేవి మీకు లభించడం జరుగుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం కదా, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మనం ఎఫ్డి చేసే తీసుకుంటాం కదా, ఎఫ్డి కార్డు కాబట్టి ఆ ఎఫ్డి అమౌంట్ పైన మనకి 7.25% ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది అనమాట. సో మనకి అమౌంట్ పెట్టుకున్నా కూడా మనకైతే వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్కి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్డి క్రెడిట్ కార్డ్ కాబట్టి స్టూడెంట్స్, హౌస్ వైఫ్ కూడా తీసుకోవచ్చు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం ఉండదు కాబట్టి సో స్టూడెంట్స్ కూడా ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే మేము క్రెడిట్ కార్డ్ తీసుకుందాం, మాకు రేపు పొద్దున్నే ఈ క్రెడిట్ కార్డ్ నచ్చగా క్లోజ్ చేస్తే మా ఎఫ్డి అమౌంట్ ఏందని చాలా మందికి అయితే క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేశారనుకోండి, క్లోజ్ చేసినప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్ని, అంటే ఆ క్రెడిట్ కార్డ్ పైన ఏమైనా తీసుకున్న దాని యొక్క పేమెంట్ అనేది ఎటువంటి డ్యూ లేకుండా కంప్లీట్లీ చేశారనుకోండి, సో అక్కడ డ్యూ అమౌంట్ 0 ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్ క్లోజ్ అయినటువంటి 7 to 30 days లోపల మన యొక్క అమౌంట్, ఎఫ్డి అమౌంట్ అనేది మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. సో అలా అయితే చేసుకోవచ్చు. సో క్లోజ్ అయితే మన ఎఫ్డి అమౌంట్ మనకి రిటర్న్ అయితే వస్తుంది. ఈ ఎఫ్డి అమౌంట్ మనకి టోటల్ రావాలంటే క్రెడిట్ కార్డ్ యొక్క డ్యూ అమౌంట్ కూడా 0 అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని యొక్క ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క జాయినింగ్ ఫీ కంప్లీట్లీ 0 అనమాట. కాకపోతే యాన్యువల్ ఫీ అయితే ఉంటుంది 499 రూపీస్. సో జాయినింగ్ ఫీ 0, యాన్యువల్ ఫీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ గురించి నా ఒపీనియన్ అడిగినట్లయితే తీసుకోవాలా వద్దా అని చెప్పి, ఇది ఒక యూజ్లెస్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1.5%, 1% క్యాష్ బ్యాక్, అది కూడా ఎఫ్డి అమౌంట్ పైన డిపెండ్ చేసి ఇస్తున్నారు. 2000 ఎఫ్డి చేసుకున్నట్లయితే జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, అది కూడా ఎఫ్డి క్రెడిట్ కార్డ్ కదా. అందులో మనకి 5% క్యాష్ బ్యాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. అలాగే యూపీఐ స్పెండ్స్ పైన 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా అలాగే జొమాటో, స్విగ్గీలో కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. అదే మీరు 10,000 డిపాజిట్ చేసుకున్నారనుకోండి, ఐడిఎఫ్సి యొక్క హెలో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. ఇందులో మనకి 5%
క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో, మీ స్పెండ్స్ అనేవి ఆన్‌లైన్‌లో 10,000 అబోవ్ ఉన్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ వస్తది. సో, 10,000 బిలో మీరు స్పెండ్ చేసినా 3% క్యాష్ బ్యాక్ వస్తది. యూపీఐ పేమెంట్స్ కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తది. అదే ఇక్కడ చూసినామంటే యూపీఐ స్పెండ్స్ పైన మనకు 1% క్యాష్ బ్యాక్ కావాలంటే మనం యూపీఐ స్పెండ్స్ పైన కూడా 2,000 అమౌంట్ స్పెండ్ చేయాలి. అప్పుడే మనకు 1% క్యాష్ బ్యాక్ వస్తదనమాట. సో, ఇది ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్ ఎవరైతే సిబిల్ స్కోర్ నాకేమీ లేదు, నాకు ఏ క్రెడిట్ కార్డ్ లేదు, ఏదో ఒక క్రెడిట్ కార్డ్ కానే కావాలనుకున్న వాళ్ళైతే క్రెడిట్ కార్డ్ తీసుకోండి. సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయిన తర్వాత మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోండనమాట. నన్ను అడిగినట్లయితే పెద్దగా యూజ్ అయితే అవ్వదు. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతో ఇంతో యూజ్ అవుతుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఇదనమాట కంప్లీట్‌గా ఈ పైసా ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్స్. సో, నేను చెప్పిన ఈ డీటెయిల్స్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.